సవరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ ఈరోజు అంతటా కూడా దేశమంతటా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణం బీజేపీ రూరల్ అధ్యక్షుడు కుమార్ గారు, మన గంగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కూడా కల్పించాం. రైతులందరికీ ఒకటి మేము విన్నపం చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వక్స్ భూమిని అన్యాయంగా అన్యాక్రాంతం చేస్తూ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలకే ఆ యొక్క భూమిని పట్టా కట్టించుతున్నటువంటి వైనం. ఈరోజు ఎంఆర్ఓ గారిని మేము అడిగితే ఈ యొక్క వక్స్ కు ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, అంటే సపరేట్ ఒక కోర్టు ఉంటుంది. మన కోర్టుకు వాళ్ళు రారు, కానీ వాళ్ళ కోర్టుకు పోయి వక్స్ కోర్టుకు ట్రిబ్యునల్ పోయి మనం కోర్టులో పిటిషన్ వేయవలసిన అవసరం ఉంటుంది. మనం అక్కడ వాదోపవాదాలు వినిపించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చట్టం తీసుకొస్తున్న సందర్భంగా ఆ యొక్క వక్స్ బోర్డు దగ్గర ఏమున్నది? ఉదాహరణకు రైతులు ఇప్పుడు చెప్పినట్టు షారాజ్పేట రైతులకు ఎన్నో సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్లకు రైతు బంధు పడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఆధారాలున్నాయి, పట్టాలున్నాయి, పానీలున్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. కానీ వక్స్ బోర్డు అని మా వక్స్ చెందింది ఈ భూమి అని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కదా. మీ దగ్గర ఏం చట్టంలో, మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తీసుకొని కోర్టుకు రంటే వాళ్ళు కోర్టుకు రారంట. అంటే కోర్టు పరిధిలోకే ఈ చట్టం లేదు, వాళ్ళది రావాల్సిన అవసరం లేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఏంటంటే మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి, మీ దగ్గర ఏమో కాయిదాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ చట్ట సవరణలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సవరణల్లో వక్స్ బోర్డు కూడా కోర్టుకు రావాల్సిందే. మీరు రైతులు ఎట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి వక్స్ బోర్డు అని మీరు అంటున్నారు కదా, మీ వక్స్ బోర్డు దగ్గర మీకేం కాయిదాలు ఉన్నాయి కూడా కోర్టుకు సమర్పించాలనేది మేము సవరణ తీసుకొస్తున్నాం. సవరణ 4 ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది ఎకరాల భూమిని ఈ యొక్క ముస్లిం మత పెద్దలు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఓవైసీ గారు ఆ యొక్క వక్స్ బోర్డు భూమిని అంత పెద్ద హాస్పిటల్ కట్టిండు, ఆయన యొక్క కాలేజీ కట్టుకుండు, ఎంబీఏ కాలేజీ నుంచి మెడికల్ కాలేజీలో వరకు కట్టుకున్నాడు ఓవైసీ. ఇవాళ భారతదేశం మొత్తం ఆయన ఏం చెప్తాడు? వక్స్ బోర్డు రద్దు చేయాలి అని మీరు చూస్తున్నారు. వక్స్ బోర్డు మాకు ముస్లింస్ కు అన్యాయం చేస్తున్నారు. కాదు, ముస్లింకు ఉన్నటువంటి పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, పేద హిందువులకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు అవసరాల దృష్ట్యా మనము హాస్పిటలే గాని, స్కూల్సే గాని, వాళ్లకు 70 గజాలు వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు కానీ ఇల్లు కట్టించడానికి కానీ అన్ని అవసరాలకు ఈ వక్స్ బోర్డుకు ఉపయోగించుకుంటామని ఈ సవరణలో భాగంగా భారతదేశం ప్రజల్లో అవగాహన సదస్సు జరుగుతున్న సందర్భంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో, ఆలేరు అసెంబ్లీలో, ఆలేరు మండలం టౌన్ లో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ప్రజలకు అందరికీ కూడా ఈ చట్టం మీద అర్థమయ్యే రీతిలో మేము సవరణలు సమర్థించాలని ప్రజలను వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సవరణ చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూశారు, ఇప్పుడు రైతులు కూడా చాలా మంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచి మాకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి చట్టం వస్తే వెంటనే ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా కొత్త చట్టం వస్తే మాత్రమే మేము చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటికి రైతులు, మామూలు జనాలందరూ కూడా మోడీ గారికి హర్షాతి వ్యక్తపరుస్తున్నారు, ధన్యవాదాలు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి లోక్సభ, రాజ్యసభలో బిల్ పాస్ అయింది. తర్వాత దీని బిల్లును కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్ని గొడవలు సృష్టించాలని చూస్తున్నా ఈ వక్స్ బోర్డుకు వ్యతిరేకంగానే కాశ్మీర్ లా 30 మందిని, మొన్న 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భార్య ముందే భర్తను చంపేశారు. 23 నిన్నగాక మొన్న రాత్రి జరిగిన సంఘటన ఇదంతా. నరేంద్ర మోడీ వాళ్ళ భార్యకి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పుకోపో మేము చంపినామని. నన్ను కూడా చంపమంటే కొత్తగా పెళ్లైన 16 తారీఖు పెళ్లైతే 22 తారీఖు చంపేశారు. ఇదంతా మోడీ గారు అభివృద్ది పథంలో తీసుకుపోతున్నారు, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నారని ముస్లింస్ చేసిన పని అది. ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కూడా ఈ రోజు మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, రైతులకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.